Hello friends, welcome back to day 18 of 45-day HTML CSS bootcamp. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్లెక్స్‌ని అప్లై చేయడం వల్ల మన కంటైనర్‌లో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఎఫెక్ట్ అవుతావి అనేది మనం చూసాం. లైక్ స్క్రీన్ సైజ్ డిక్రీజ్ అవుతుంటే అవి వాటి సైజ్‌ని చేంజ్ చేసుకుంటున్నాయి. అండ్ స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంటే అవి వాటి సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. సో, ఇప్పుడు మనం ఇది ఎందుకు జరుగుతుంది? అండ్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో, ఇంతకంటే ముందు మీకు నేనొకటి చూపెట్టాలి. అదేంటంటే ఇందులో మెయిన్ యాక్సిస్ అండ్ క్రాస్ యాక్సిస్ అని 2 ఉంటాయి. సో, ఈ మెయిన్ యాక్సిస్ అంటే ఏంటంటే లెట్స్ సే మన స్టైల్ డాట్ సీఎస్ఎస్‌లో మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మన ఫ్లెక్స్ ఐటెమ్స్ అనేవన్నీ హారిజాంటల్‌గా అలైన్ అయ్యాయి. నేనిప్పుడు ఏం చేస్తానంటే, టెక్స్ట్ డైరెక్షన్ అనే ఒక ప్రాపర్టీని తీసుకొని కాలమ్ అని అప్లై చేస్తాను. సో, కాలమ్ అని అప్లై చేయగానే మీరు చూడండి, నా ఫ్లెక్స్ ఐటెమ్స్ అన్నీ కాలమ్‌లా అలైన్ అయ్యాయి. అంటే ఒకదాని కింద ఒకటి అలైన్ అవ్వడం జరిగింది. సో, కాలమ్‌లా పెడితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ నేను రో అని చేంజ్ చేస్తే నాకు రోగా ఇవి చేంజ్ అవుతున్నాయి. సో, ఇక్కడ ఎప్పుడైతే ఈ మెయిన్ యాక్సిస్ అంటే ఏంటంటే, లెట్స్ సే మన ఫ్లెక్స్ డైరెక్షన్ గనుక రో ఉందనుకోండి. అప్పుడు మెయిన్ యాక్సిస్ ఈ హారిజాంటల్ యాక్సిస్ అవుతుంది. అండ్ క్రాస్ యాక్సిస్ అంటే ఏంటంటే, మన మెయిన్ యాక్సిస్‌కి ఎగ్జాక్ట్‌లీ పర్పెండిక్యులర్‌గా ఉంటుంది. సో, సింపుల్. మెయిన్ యాక్సిస్ అంటే ఏంటంటే, మన ఫ్లెక్స్ ఐటెమ్స్ ఏ డైరెక్షన్‌లో ఐ మీన్ ఐదర్ రో ఆర్ కాలమ్‌లో ఉంటాయి కదా! మన ఫ్లెక్స్ ఐటెమ్స్ రోలో ఉంటే, ఆ రో గుండా పాస్ అయ్యే యాక్సిస్ ఏదైతే ఉంటుందో అది మెయిన్ యాక్సిస్. అండ్ ఈ మెయిన్ యాక్సిస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉండేదే మన క్రాస్ యాక్సిస్. అండ్ ఎప్పుడైతే నేను ఈ ఫ్లెక్స్ డైరెక్షన్‌ని కాలమ్ అని చేంజ్ చేస్తానో, అప్పుడు నా కాలమ్స్ అనేవి నా ఐటెమ్స్ అనేవి ఇలా కాలమ్‌గా అలైన్ అవుతాయి. అప్పుడు ఈ ఐటెమ్స్ ఏ డైరెక్షన్‌లో ఉన్నాయో, ఐ మీన్ కాలమ్ డైరెక్షన్‌లో ఉన్నాయి కాబట్టి, ఈ యాక్సిస్ వచ్చేసరికి నాకు మెయిన్ యాక్సిస్. అండ్ ఈ మెయిన్ యాక్సిస్‌కి పర్పెండిక్యులర్‌గా ఉండే యాక్సిస్ ఏదైతే ఉంటుందో అది క్రాస్ యాక్సిస్. సో, ఈ కేస్‌లో ఇది మనకి క్రాస్ యాక్సిస్. ఈ మెయిన్ యాక్సిస్ అండ్ క్రాస్ యాక్సిస్‌ని జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇంటర్‌వ్యూస్‌లలో అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు మనం మన స్టైల్స్‌ని ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దాం. సో, ఫ్లెక్స్ డైరెక్షన్ నేను కాలమ్ అని చెప్పేసి ఇచ్చేసాను కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే రోకి చేంజ్ చేస్తాను. చేసి ఈ స్పేస్ అరౌండ్ అని చెప్పేసింది గదా! దీన్ని రిమూవ్ చేసి, ఇందులో ఉన్న డిఫరెంట్ ప్రాపర్టీస్‌ని మనం ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు వీటి మధ్యలో స్పేస్ రావడానికి మనం ఏం చేసాం? మార్జిన్ అండ్ ప్యాడింగ్‌ని యాడ్ చేసాం. సో, ఈ మార్జిన్ అండ్ ప్యాడింగ్‌ని నేను రిమూవ్ చేస్తాను. సో, ఇప్పుడు వీటి మధ్యలో ఎలాంటి స్పేస్ లేదు. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే జస్టిఫై కంటెంట్ అని చెప్పేసి ఇచ్చేసి, స్పేస్ బిట్వీన్ అని చెప్పేసి ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే, మన ఐటెమ్స్ మధ్యలో స్పేస్ అనేది ఈవెన్‌గా అప్లై అవుతుంది. చూడండి నేను స్పేస్ బిట్వీన్ అని ఇవ్వగానే ప్రతి ఐటెమ్ స్క్రీన్‌లో ఉన్న అవైలబుల్ స్పేస్‌ని తీసుకొని ఆటోమేటిక్‌గా వాటి సైజ్‌ని అవి చేంజ్ చేసుకున్నాయి. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే స్పేస్ బిట్వీన్ కాకుండా స్పేస్ అరౌండ్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు చూస్తే వీటి మధ్యలో స్పేస్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీటి చుట్టూ స్పేస్ వచ్చింది. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ స్పేస్, ఇక్కడ స్పేస్, ఇక్కడ స్పేస్. సో, ఇది స్పేస్ అరౌండ్. నెక్స్ట్ మనం ఇంకోటి ఏం చేద్దామంటే సెంటర్ అని చెప్పేసి ఇచ్చేద్దాం. సో, చూస్తే మన కంటెంట్ అనేది కంప్లీట్‌గా స్క్రీన్‌కి మన కంటైనర్‌కి సెంటర్‌లో అలైన్ అయిపోయింది. నేను ఇంకో ప్రాపర్టీ ఏం అప్లై చేస్తాను అంటే ఫ్లెక్స్ ఎండ్ అని చెప్పేసి ఇస్తాను. సో, ఇప్పుడు మన కంటైనర్‌కి కంప్లీట్ ఎండ్‌లో ఇవి అలైన్ అవుతాయి. చూడండి. నెక్స్ట్ నేను ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పేసి ఇస్తాను. ఫ్లెక్స్ స్టార్ట్‌కొచ్చేసింది. ఇలా స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, సెంటర్, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్. ఈ ప్రాపర్టీస్ అన్నీ మనం మన జస్టిఫై కంటెంట్‌కి అప్లై చేసి మన ఐటెమ్స్‌ని వాటి సైజ్‌ని, వాటి మధ్యలో ఉండే గ్యాప్‌ని మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో, నేనైతే స్పేస్ బిట్వీన్‌లో ఉంచేస్తాను. సో, ఇది జస్టిఫై కంటెంట్‌కి రిలేటెడ్. నెక్స్ట్ మనం ఇంకోటేం చూద్దామంటే అలైన్ ఐటెమ్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. సో, ఈ అలైన్ ఐటెమ్స్ గురించి ఒకసారి మనం చూద్దాం. సో, ఈ అలైన్ ఐటెమ్స్ అంటే ఏంటంటే, ఈ ఐటెమ్స్ అనేవి ఎలా అలైన్ అవ్వాలి మన స్క్రీన్‌లో బేస్డ్ ఆన్
క్రాస్ యాక్సిస్ అండ్ మెయిన్ యాక్సిస్. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఈ ఫ్లెక్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను కాలమ్‌కి చేంజ్ చేస్తాను. వెంటనే కాలమ్‌కి చేంజ్ అయిపోయాయి. రైట్? సో, ఇప్పుడు ఒక డౌట్. బ్రో మనం కాలమ్‌కి చేంజ్ చేసాం. స్పేస్ బిట్వీన్ ఉంది. బట్ ఎందుకు నాకీ స్పేస్ కనిపించట్లేదు? నేనేం చేస్తానంటే, నా కంటైనర్ సైజ్‌ని ఇంక్రీజ్ చేస్తాను. చూడండి స్పేస్ అనేది ఈవెన్‌గా వచ్చింది. ఇక్కడ ఈ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ థో నేను స్పేస్ బిట్వీన్ ఇచ్చినప్పటికీ, నా కంటైనర్ సైజ్‌ని 500 పిక్సెల్స్‌కే లిమిట్ చేశాను. కాబట్టి అందులో ఉన్న సైజ్‌కి, అందులో ఉన్న స్పేస్‌కి అవి అడ్జస్ట్ అయిపోయాయి. సో, అవైలబుల్ స్పేస్‌కి అడ్జస్ట్ అవ్వడమే ఈ ఫ్లెక్స్‌బాక్స్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం. సో, ఇప్పుడు నేను అలైన్ ఐటెమ్స్‌లో నెక్స్ట్ ఏం చేస్తానంటే, లెట్స్ సే ఫ్లెక్స్ ఎండ్ అని చెప్పేసిస్తాను. సో, చూడండి ఇప్పుడు ఫ్లెక్స్ ఎండ్‌కి చేంజ్ అయిపోయింది. సో, ఒక క్వెషన్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని చెప్పేసుంది. అంటే మన మెయిన్ యాక్సిస్ ఏంటి? ఇది. రైట్? ఇదా? అదే. ఎందుకు? మన ఐటెమ్స్ ఏ డైరెక్షన్‌లో ఉన్నాయో, అదే డైరెక్షన్‌లో ఉండే యాక్సిస్ ఏదైతే ఉంటుందో, అది మన మెయిన్ యాక్సిస్. అండ్ క్రాస్ యాక్సిస్ ఏది? ఇది క్రాస్ యాక్సిస్. సో, మన అలైన్ ఐటెమ్స్ అనేవన్నీ దేనికి రిఫరెన్స్‌గా ఉంటాయి అంటే, మన క్రాస్ యాక్సిస్‌కి రిఫరెన్స్‌గా ఉంటాయి. సో, నేను అలైన్ ఐటెమ్స్ ఫ్లెక్స్ ఎండ్ అని చెప్పేసి ఇచ్చాను కాబట్టి, ఇప్పుడేమవుతుంది? నా క్రాస్ యాక్సిస్ ఇది కదా నా క్రాస్ యాక్సిస్. దీనికి ఎండ్‌లో ఈ ఐటెమ్స్ అన్నీ అలైన్ అయిపోతాయి. సో, ఇది నా క్రాస్ యాక్సిస్. దీనికి ఎండ్ ఇది. సో, ఇక్కడ నాకు అలైన్ అయిపోయాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఫ్లెక్స్ ఎండ్‌లాగా కాకుండా ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పేసిస్తే ఇటు సైడ్ వచ్చేస్తాయి. వచ్చేసాయి గదా! సో, ఇది మనకి అలైన్ ఐటెమ్స్. ఎప్పుడు మన ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని చెప్పేసున్నప్పుడు. సో, మనం ఫ్లెక్స్ డైరెక్షన్‌ని రో అని చెప్పేసి ఇద్దాం. సో, ఇప్పుడు చూడండి ఫ్లెక్స్ స్టార్ట్ అని చెప్పేసుంది. నా ఫ్లెక్స్ డైరెక్షన్ రో కాబట్టి నా మెయిన్ యాక్సిస్ వచ్చేసరికి ఇది. అంతే గదా! సో, ఇప్పుడిక్కడ ఏమవుతుందంటే మనం ఫ్లెక్స్ డైరెక్షన్‌ని రోగా పెట్టాం కాబట్టి మనకి ఈ యాక్సిస్ అనేది మెయిన్ యాక్సిస్ అండ్ ఇదనేది క్రాస్ యాక్సిస్ అండ్ మన అలైన్ ఐటెమ్స్ అనేది క్రాస్ యాక్సిస్‌కి రిలేటెడ్. అండ్ మనం ఫ్లెక్స్ స్టార్ట్ పెట్టాం కాబట్టి స్టార్ట్ ఆఫ్ ది క్రాస్ యాక్సిస్‌కి మనకి మన ఐటెమ్స్ అయితే అలైన్ అయిపోయాయి. సో, నేనిప్పుడు ఫ్లెక్స్ స్టార్ట్ కాకుండా ఎండ్ అని చెప్పేసిస్తే మనకి కిందికొచ్చేస్తాయి. సో, ఇలా మనం జస్టిఫై కంటెంట్‌కి అండ్ అలైన్ ఐటెమ్స్‌కి మధ్యలో రిలేషన్. సింపుల్‌గా గుర్తుంచుకోవాలి అంటే ఈ క్రాస్ యాక్సిస్, మెయిన్ యాక్సిస్ ఇవన్నీ నాకు వద్దు అనుకుంటే సో, ఇది స్టార్ట్ ఇది ఎండ్. ఇటు సైడ్ ఇది స్టార్ట్, ఇది ఎండ్. ఇదైతే మనకి క్లియర్ కదా! సో, నార్మల్‌గా చూస్తే మనం పైనది స్టార్ట్ అండ్ కిందిది ఎండ్. మనం రాయడం ఇటు నుంచి స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది స్టార్ట్, ఇది ఎండ్. సో, ఇప్పుడు దీన్ని నేను కాలమ్ అని చెప్పేసి చేంజ్ చేస్తాను. సో, చూస్తే ఫ్లెక్స్ ఎండ్, ఎండ్ డైరెక్షన్‌లో ఉంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తాను? ఫ్లెక్స్ స్టార్ట్, స్టార్ట్‌కి వచ్చేసింది. నెక్స్ట్ నేనిప్పుడు రోగా చేంజ్ చేస్తాను. సో, ఫ్లెక్స్ స్టార్ట్, స్టార్ట్‌లో ఉంది. ఫ్లెక్స్ ఎండ్, ఎండ్‌కొచ్చేసింది. సో, ఈ విధంగా మనం ఈ అలైన్ ఐటెమ్స్‌ని యూజ్ చేసి ఐదర్ టాప్‌లో ఉండాలా, బాటమ్‌లో ఉండాలా, రైట్‌లో ఉండాలా, లెఫ్ట్‌లో ఉండాలా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం జస్టిఫై కంటెంట్ అలైన్ ఐటెమ్స్‌నైతే యూజ్ చేయాలి. ఎంటైర్ ఫ్లెక్స్ బాక్స్‌ని ఒకసారి సింపుల్ టర్మ్స్‌లో చెప్తే ఫ్లెక్స్ బాక్స్ డివైస్ సైజ్‌ని తగ్గట్టు ఆటోమేటిక్‌గా మన ఐటెమ్స్‌ని అలైన్ చేయడానికి, వాటి మధ్యలో స్పేస్‌ని డైనమిక్‌గా సెట్ చేయడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇందులో మెయిన్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్ డిస్‌ప్లే ఫ్లెక్స్. ఇది మెన్షన్ చేస్తేనే అదొక ఫ్లెక్స్ బాక్స్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఆర్ కాలమ్ ఐదర్ హారిజాంటల్‌గా ఉండాలా ఆర్ వెర్టికల్‌గా ఉండాలా. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఆర్ స్పేస్ అరౌండ్ ఆర్ సెంటర్, ఫ్లెక్స్ స్టార్ట్ ఆర్ ఫ్లెక్స్ ఎండ్. ఈ ఐటెమ్స్ మధ్యలో స్పేస్ ఎలా ఉండాలి అనేది స్పెసిఫై చేస్తాయి. అలైన్ ఐటెమ్ ఫ్లెక్స్ ఎండ్, ఫ్లెక్స్ స్టార్ట్. ఫ్లెక్స్ ఎండ్ అయితే ఏమవుతుంది? ఎండ్‌లో మనకి మన ఐటెమ్స్ అయితే అలైన్ అవుతాయి. ఫ్లెక్స్ స్టార్ట్ స్క్రీన్‌కి స్టార్ట్‌లో మనకి మన అలైన్ ఐటెమ్స్ అయితే అలైన్ అవుతాయి. సో, ఈ విధంగా మనం ఫ్లెక్స్ బాక్స్‌ని యూజ్ చేసి మన లేఔట్‌ని, మన కంటైనర్ ఎలిమెంట్స్ యొక్క స్టైల్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ ఏం చేస్తానంటే
ఈ 3 డివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! వీటిని తీసుకొని చూడండి అవైలబుల్ స్పేస్‌కి తగ్గట్టు ఇవి ఎలా అడ్జస్ట్ అయిపోయాయి అండ్ వాటి స్టైల్‌ని ఎలా అడ్జస్ట్ చేసుకున్నాయి అని చెప్పి. నేనిప్పుడు ఈ జస్ట్ బ్రౌజర్‌ని తీసుకొని బ్రౌజర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే వాటి మధ్యలో స్పేస్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నేను ఈ బ్రౌజర్ స్పేస్ తగ్గిస్తుంటే స్పేస్ డిక్రీజ్ అవుతుంది. అంటే స్క్రీన్ సైజ్‌కి తగ్గట్టు ఇవి బిహేవ్ చేస్తున్నాయి కదా! ఇది ఫ్రెండ్స్ ఫ్లెక్స్‌బాక్స్ అండ్ దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ మనం ఈ ఫ్లెక్స్‌బాక్స్‌ని యూజ్ చేసి ఒక లేఔట్‌నయితే బిల్డ్ చేద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఏమైనా కన్‌ఫ్యూజన్ ఆర్ డౌట్స్ గనుక ఉంటే ఆర్ మొత్తానికే అర్థం కాకుంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కంటెంట్ గనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.